దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదెలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చుచున్నది గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుదును. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. మీ కొరకు ఇక్కడ స్థలము లేదు, దయచేసి వెళ్ళము. మా కొరకు ఇక్కడ కొంచెం స్థలం ఉందా? మీ కొరకు ఇక్కడ ఎటువంటి స్థలము లేదు. అమ్మా, ఇలా మీకు అవసరమైతే మీకు ఎదురుగా ఉన్న పశువుల శాలకు వెళ్ళు. ప్రజలందరికీ కైసరగోసు ప్రజల సంఖ్య లెక్కింపబడును అని ఆజ్ఞ జారీ చేయబడింది. కావున ప్రజలందరూ తమ సొంత గ్రామాలకు రావాల్సిందిగా కోరుకున్నాం. హోయ్! రాజుగారు, మీకు ప్రణామాలు. మిమ్మల్ని కలుసుటకు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు. వారిని కలుసుటకు ఆజ్ఞ జారీ చేయము. చిత్తం ప్రభు. రాజుగారు, మీకు ప్రణామాలు. ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు? ఇశ్రాయేలు రాజు పుట్టాడని తెలుసుకొని ఆయనను ఆరాధించుటకు వచ్చి ఉన్నాం. అది మీకు ఎలా తెలుసు? ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది, దాని ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇశ్రాయేల్ రాజు ఆ రాజు ఎక్కడున్నారో తెలుసుకుని నాకు కూడా తెలియజేయండి, నేను కూడా ఆయన్ని ఆరాధిస్తాను. చిత్తం ప్రభు, సెలవిప్పించండి. దయచేయండి. ఇశ్రాయేల్ రాజా, హేరోదు రాజు కన్నా గొప్ప రాజా,
నాక నార- నాకన్నా గొప్ప రాజా? అసంభవం, అసంభవం. హ హ హ. ఎరా మాలేసా, చాలా చల్లేసిందే. సగం బాగా చలేసంద్రా. ఈ చలికి మనమే ఉండలేకపోతున్నాం, ఇంక ఈ గొర్రెల్ని ఏం కాస్తాంరా? రా వీరేశా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడును మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచెదరు. ఒరే మల్లేసా, మన కొరకు బెత్లహేములో యేసయ్య పుట్టాడంట్రా. మనకి ఆనందాలు తెస్తాడంట్రా, మన రక్షకుడురా. పదండ్రా, ఆనందంతో పాట పాడదాం. పదండ్రా పదండ్రా. అరే పదండ్రా పదండ్రా వెళ్దాం.